హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి మేమైతే భయం లేని పని అయితే చేస్తున్నామండి. మా కోవిడ్ వాళ్ళు అయితే లేరు కదా, ఇప్పుడైతే లేటుగా లేచాము. 10 అవుతుంది టైం అయితే. ఇప్పుడైతే ఛాయ్ అయితే గంచుకొని తాగుతున్నాం అనమాట. మరి ఛాయ్ చేసుకొని తాగిన తర్వాత అయితే వంట అయితే చేసుకోవాలి. మరి ఈరోజు వంట అయితే పూర్తిగా వీడియో చూడండి. పక్కా పల్లెటూరు కూర అయితే చేస్తున్నానండి. మొట్టికాయలు పచ్చి శనగింజలతో అయితే కూర అయితే చేస్తున్నాను, కారం అన్నమాట. మరి అది ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మనకైతే సపోర్ట్ ఇవ్వండి. సరేనా ఫ్రెండ్స్, మరి వంటలేకైతే వెళ్ళిపోదాం చాయ్ తాగేసి. ఫ్రెండ్స్, పచ్చి శనగింజలతో మొట్టికాయలతో అయితే కారం అయితే చేస్తున్నాను. ఇదైతే పెద్దోళ్ళు చేసే కూరేనండి. పల్లెటూరులో అయితే ఎక్కువ చేసే కూరలు అనమాట ఇవి. ఇక్కడైతే మొట్టికాయలు అయితే శుభ్రంగా ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిలోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డ, తిరువాత గింజలు, ఉల్లిపాయ, టమోటా. ఇక్కడైతే పచ్చి శనగ గింజలండి. ఇవి అయితే పచ్చి అయితే మనకు దొరకవు కాబట్టి నేను రాత్రి అయితే ఇలా అయితే శనగ్గింజలు అయితే నానబెట్టాను అనమాట నీళ్ళల్లో. ఇప్పుడైతే ఫ్రెష్గా పచ్చి ఉన్నట్టే ఉన్నాయి, గింజలు అయితే పచ్చి గింజలు ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట. మరి ఈరోజు అయితే ఈ కూర అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇవి అయితే శనగకాయ పప్పులండి, శనగ్గింజలు అనమాట. మనకు పచ్చి దొరకవు కాబట్టి ఇలా అయితే నేను నైట్ అయితే నానబెట్టాను అనమాట. మన పచ్చి శనగ్గింజలాగే ఉన్నాయి, చాలా అయితే బాగుంది. కారానికి అయితే ఇలా అయితే దంచుకుంటున్నాము రోట్లో వేసి. దగ్గర ఒకడ అయితే ఇలా అయితే దంచుకోవాలన్నమాట. మరి శ్రీలంక అక్కడ అయితే మన ఇండియా కూరలు అయితే చేపిస్తారనమాట. చూడండి, మీ ఇండియా కూరలు అయితే బాగుంటాయి అంటది. మరి అయితే నేను దంచుతాలే అని దంచుతాను అనమాట. మొట్టికాయలు అయితే రోట్లో ఇలా అయితే కచ్చా పచ్చిగా అయితే దంచుకోవాలండి. నున్నగా అయితే అస్సలు దంచకూడదు అనమాట, బాగుండదు. ఇలా అయితే కచ్చా పచ్చిగా అయితే ఈ బద్దలు అయ్యేలాగా దంచుకోవాలి, చాలా బాగుంటుంది. కలసక్క ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే పచ్చిమిర్చి, తెల్లగడ్డ అయితే దంచి పెట్టుకున్నాను అనమాట. సాల్ట్ వేసి దంచి పెట్టాను అనమాట. పచ్చి మిరపకాయలలో ఉప్పు వేసి దంచుకోవాలి, లేకుంటే బాగుండదు, నసరాసన అయితే వస్తుంది. ఇక్కడైతే మొట్టికాయలు అయితే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా అయితే కరివేపాకు, అలాగనే శనగకాయ పప్పులు కూడా కచ్చా పచ్చగా అయితే దంచుకున్నాను. మరి కొద్దిగా అయితే నేను గింజలు అలానే పెట్టాను అనమాట, బాగుంటుందని. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం కదా, ముందుగా తిరువాత గింజలు అయితే వేసుకున్నాము. వీటిలోకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాము. ఇలా అయితే వేగిన తర్వాత కరివేపాకు అండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇదైతే పెద్దోళ్ళ కాలంలో చేసే కూరలండి. పల్లెటూర్లలో అయితే ఇప్పుడు కూడా ఇలాంటి కూరలు అయితే చేస్తూ ఉంటారు అన్నమాట. పల్లెల్లో అయితే చాలా ఎక్కువగా ఈ కూరలు చేస్తారు. మరి ఉల్లిపాయలు అన్నీ వేసాను కదా. ఇప్పుడైతే దంచి పెట్టుకున్న మొట్టికాయలు అయితే వేస్తున్నానండి. ఇది పచ్చి కదా, మరి నూనెలో అయితే మగ్గాలన్నమాట, చాలా బాగుంటుంది. సాల్ట్ మొట్టికాయలలో కూడా కొద్దిగా అయితే వేసి దంచానండి. సాల్ట్ వేయకుండా మనం దంచినామనుకో ఇవి అయితే నసరాసన లాగా అయితే ఒక విధంగా స్మెల్ అయితే వస్తుంది అనమాట. అలా ఉండకూడదు అనుకుంటే సాల్ట్ అయితే వేసి కొద్దిగా దంచుకోవాలి. ఇప్పుడైతే వీటిలోకైతే నేనైతే కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకున్నానండి. మొట్టికాయలు అయితే వీటిలోకి బాగా మగ్గాలి, నూనెలో అయితే బాగా వేగాలన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి కూరలు అయితే మర్చిపోకండి, చేస్తూ ఉండండి. మన పెద్దవాళ్ళు చేసిన కూరలు అయితే మర్చిపోకూడదు అనమాట. ఇప్పటికి కూడా పల్లెల్లో అయితే ఇలాంటి కూరలు అయితే చేస్తూ ఉంటారు, పల్లెటూర్లలో అయితే.
ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. సంగట్లేకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది మొట్టకాయ మగ్గింది కదండి, మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వీటిలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఇలా అయితే వేసుకోవాలి. మొట్టకాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడైతే నేను దంచి పెట్టుకున్న శనగగింజలు అయితే వేస్తున్నానండి. ఇవన్నీ నూనెలో మగ్గిన తర్వాతనే మరి టమాటా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కాసేపు అయితే మూత అయితే పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొట్టికాయలు, పచ్చిమిర్చి, శనగకాయ పప్పులు అన్నీ అయితే నూనెలో అయితే ఇలా అయితే ఉడికిపోయాయండి. చాలా బాగా ఉడికాయి అన్నమాట. ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకుందాము. ఇలా అయితే లాస్ట్లో అయితే టమాటా వేసుకోవాలండి. అవన్నీ పచ్చియే కదా, నూనెలో అయితే అలా అన్నీ ఏంపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చివాసన రాకుండా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం అయితే వాటర్ అయితే వేసుకుందామండి. ఎలాగనో కొత్తిమీర కూడా వేసుకుంటేద్దాము. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కూరలు అయితే సూపర్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కొద్దిగా ధనియాలు అయితే దంచుకుంటున్నాను కచ్చా పచ్చకైతే. ఇప్పుడైతే నేను కొద్దిగా అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ఈ ధనియాల పొడి అయితే కచ్చాపచ్చగా అయితే దంచుకున్నాను అనమాట. ఏంపుకొని దంచుకున్నాను. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఉడికేటప్పుడు అయితే వేసాను అనమాట కొద్దిగా. ఇప్పుడైతే కాసేపు ఉడకబెట్టుకుందాము. మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి, మొటికాయల కారం అయితే రెడీ అనమాట. అది చూడండి ఎలా వచ్చిందో. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. అదిరిపోయింది అనమాట. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్. ఇలా అయితే చేసుకోండి. మొట్టికాయలు, పచ్చి శనగగింజలు కారం అండి. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మరి మీకు నచ్చినట్టుంటే, మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంది కూర అయితే. రాని ఫ్రెండ్స్, మీరు కానీ తిందరు.